మీ భూమికి మాది పూచి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ రాయవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు భూమితో ఉన్న భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తూ రైతు ప్రాణాలు పోయినా తన పొలాన్ని వదులుకోడు అనే స్థాయిలో ఆ అనుబంధం ఉంటుందని అన్నారు. భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన ఆధునిక సాంకేతికతతో రాజముద్ర కలిగిన క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని, ఇవి ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా రూపొందించామని తెలిపారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి భూ వివరాలు చదివి వినిపించి యజమానుల సంతృప్తి తరువాతే ఈకేవైసీ చేసి 9వ తేదీన పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ కార్యక్రమానికి తానే హాజరవుతానని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేస్తూ రాష్ట్రంలో 6,688 చోట్ల రీసర్వే పూర్తవగా 4,783 గ్రామాలకు సంబంధించి 22.33 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని, గుర్తించిన లోపాలను సరిచేసి పంపిణీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ప్రజల ఆస్తులపై కూడా అప్పటి ముఖ్యమంత్రి తన చిత్రాలు వేయించుకున్నారని, సర్వే రాళ్లపై బొమ్మలకు 660 కోట్లు, పాస్ పుస్తకాలపై బొమ్మలకు 22 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో 2 వైద్య కళాశాలలు పూర్తయ్యేవని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రాకపోతే ప్రజల ఆస్తుల పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించాలని సభను ఉద్దేశించి ప్రసంగించగా రైతులు అవునంటూ స్పందించారు. పాస్ పుస్తకాల పంపిణీ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అందరికీ సమయానికి పుస్తకాలు అందేలా చూడాలని, రెవెన్యూ శాఖలో లోపాలు సరిచేయాలని హెచ్చరించారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న భూ దస్త్రాలు సేకరించి క్లౌడ్లో భద్రపరచడంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూమి రికార్డులను మరింత భద్రతగా ఉంచుతామని, గతంలో నిషేధిత జాబితాల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టిన భూములను ఇప్పుడు విముక్తం చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని, దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి 25% పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ కలిసి ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ల ప్రభుత్వం నడుపుతున్నామని అన్నారు. చిన్న భూ వివాదాల వల్ల కుటుంబాలు చీలిపోతున్నాయన్న సీఎం సెంటు భూమి పోయినా పర్వాలేదు కానీ బంధువులతో గొడవలు వద్దని రైతులకు హితవు పలికారు. కోనసీమలోని జగ్గనతోట ప్రభల తీర్థాన్ని 400 ఏళ్ల చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వంతో ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఆయన సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను వినోదంగా మాత్రమే చూడాలని, జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు.